యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అల్పుడైన నేను మీ పక్షాన నిలవబడుతూ ఉంటుండగా మీరు నాతో మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకోనండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధులు పరిపూర్ణులొకట ఎట్లు అనే అంశం మీద గతంలో 3 సార్లు మనం 3 ప్రసంగాలు విన్నాం. ఇప్పుడు 4వ ప్రసంగానికి వచ్చాం. ఈ ప్రసంగాలన్నీ క్రమంగా వింటున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా 4వ అంశంలోకి మనం వచ్చాం. ఆ విషయాన్ని మీరు గమనించి మీరు ప్రభు నామమును బట్టి ఆయన రాజ్య వారసులు కావటానికి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా నాతో సహకరించాలని మీకు మనవి చేస్తున్నా. ఈ వర్తమానాలు సింగరాయకొండ యెహోవా ఈరే ప్రార్థనా మందిరం నుండి వెలువడుతున్నాయి. సెల్ నంబర్ 9705337645. థ్యాంక్ యూ ఆల్. ప్రియులారా, ఈ 4వ ప్రసంగంలో మరి దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి విషయాల్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ఇది సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, అసూయ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పరిశుద్ధులు అనేవాళ్ళు 3 రకాలుగా ఉన్నారని గతంలో మనం విన్నాం. ప్రారంభికులు, కొంత అనుభవం ఉన్నవారు, పరిపూర్ణులు. ఈ పరిపూర్ణులు ఒకటి ఎట్లు అనేది ప్రధానమైనటువంటి విషయం. అందుకని గతంలో దేవుని వాక్యానుసారంగా, నా సొంత మాటలు ఏమి లేవు, దేవుని వాక్యానుసారంగా మనం వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ అంశానికి వస్తున్నాం. ఈ 4వ అంశములో మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ వాక్యంలో వ్రాయబడిన ప్రకారం 4వ అధ్యాయం 32వ వచనం అంటుంది, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్. అదే మనకి ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించము అనే మాట మనం చూస్తాం. కనుక ఇక్కడ దేవుని వాక్యం మరలా ఆ విషయం మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు. మనం భయంకరమైనటువంటి తిరుగుబాటుదారులమై, భ్రష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు సైతము ఆయన ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము మన పట్ల విస్తరింపజేసి ఆయన కనికరమును బట్టి మనల్ని క్షమించాడు. దేవునికి స్తోత్రం. అయితే
అలాంటి కృపకు పాత్రులమైనటువంటి మనము ఈ దినాన మన పక్షముగా అపరాధము చేసినటువంటి వారిని దయతో కరుణా హృదయముతో క్షమించవలనని మరలా ఈ విషయం మనకి ఇక్కడ ఒకసారి చెప్పబడుతూ ఉంది. నీవు ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత గొప్ప ప్రసంగికుడువైనా, నీకు నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించలేనటువంటి హృదయం కలిగినటువంటి సహోదరుడువైనా సహోదరుడైనా నీవు క్షమాపణ పొంది తీరాలి. అది ఎలాగ సాధ్యము అంటే, నీవు నేను ఇంకను దేవుని క్షమాపణకు అర్హులము కాకపోయినప్పటికీ నామమాత్రముగా ఆయన యందు విశ్వాసముంచుట వలన మనము క్షమించబడ్డాం, ఆయన మహాకృపను బట్టి. మరి మనము మన ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించలేనట్లయితే అది నిష్ప్రయోజనమని మరలా ఒకసారి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక ప్రియులారా, నీవు నేను సంపూర్ణతలోనికి నడిపించబడాలి అనంటే క్షమా హృదయం కావాలి. క్షమా హృదయం ఇది మొదట నీ సొంత కుటుంబంలోనే ప్రారంభించాలి. ఆ తరువాత నిన్నెరిగినటువంటి వారందరికీ ఆ విషయం అర్థం కావాలి. అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని మనం జరిగించు వారముగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకొక విషయం మనం చూసినట్టయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అనంటే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, అసూయ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం. ఈ కార్యములన్నీ ఒక మాటలో చెప్పాలి అనంటే శరీర కార్యములు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి క్షమాపణ అనేటటువంటిది హృదయములో ఉండాలి. బయటికి కనబరిచినంత మాత్రాన అది కుదరదు, అది వేషధారణ అవుతుంది. ప్రభు హృదయమును పరిశీలకుడైన కాబట్టి ఆయన చూస్తున్నాడు అనే విషయం. ఇదిగో ప్రభువును నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ దినాలలో ఎక్కువ మంది ప్రసంగికులు ఇది నాకు కాదు, నా ప్రసంగాలు వినేవారికే కానీ ఇది నాకు అక్కర్లేదనేటటువంటి హృదయంతో చాలామంది ఉన్నారు. వారు ప్రసంగిస్తున్నారు కానీ అనేకులు మార్పునందుకు కారణం ఏంటి అనంటే ఇది నాది కాదు అనేటటువంటి అభిప్రాయం. అలాంటి అభిప్రాయము ఎవరిలోనైనా ఉండకూడదు. ఎందుకనంటే దేవుని పోలి ప్రభువు మిమ్మును క్షమించినలాగున, హల్లెలూయా, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే ఏంటనంటే సకల విధమైన దుష్టత్వము. కాబట్టి మనం దాన్ని జాగ్రత్త వహించినటువంటి వారమై మన జీవితంలో మనం ఆత్మీయ మెళుకోగలిగినటువంటి వారమై మన ఇడల తప్పిదము చేసిన వారిని క్రీస్తు మనలను క్షమించిన రీతిగా, లేక తండ్రి అయిన దేవుడు మనలను క్షమించిన రీతిగా మనము కూడా మన ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించవలసినటువంటి అవసరత ఉన్నది. ఒకసారి నేను సుందర్ సింగ్ గారి జీవితం చదువుతూ ఉన్నా ఒక సంఘటన చదివా నేను. ఆయన పొలములోనికి వెళ్ళి
వరి పంట కోసేటటువంటి వారికి సువార్త చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఒక యవనస్తుడు ఆ మాటలు, ఆయన మాటలు వినడానికి అతడు సహించలేక క్రోధంతో నిండిన వాడై ఒక రాయి తీసుకొని ఆయన్ని నొసటి మీద కొట్టాడు. నొసటి మీద కొట్టగానే జల్లుమనే రక్తం ఒడిచింది. ధారాపాతంగా అది కారిపోతూ ఉన్నది. అయితే ఆ ప్రక్కన ఉండి ఆ వరి కోసేటటువంటి వారిలో ఒకరో ఇద్దరో వచ్చి ఆయనకు ఒక గుడ్డ పెట్టి ఆ కట్టుకట్టారు. కట్టుకట్టిన తర్వాత ఆయన ఆ రాయి వేసిన వానికి ఏమాత్రము వాన్ని మరి ఎదురుగా వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారిని క్షమించి ఆయన చేసిన పని ఏంటి అంటే, అతడు ఆ కొట్టిన తర్వాత తీవ్రమైనటువంటి తలనొప్పితో పని చేయలేక ఆపేసి పడుకున్నాడు. అయితే సుందర్ సింగ్ గారు ఆ కొడవలి ఆయన తీసుకొని అతను చేయాల్సిన పని ఆయనే చేసి ముగించాడు. హల్లెలూయా! ఇది దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనావళి. అందుకనే ఆయన వాడిని ఒక్క మాట లేదు. తర్వాత అతడు మారు మనసు పొందాడో లేదో ఆ విషయం నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం వాడిని ఒక్క మాట కూడా అనకుండా, వాని పని వానికి నష్టం కలగకుండా ఆ కొడవలు తీసుకొని కొంత చేయగలిగినంత పని ఆయన చేశాడు అక్కడ. ప్రియులారా, ఇది క్షమాపణ. కనుక ఇలాంటి క్షమాపణ హృదయం నీకున్నదా? వాక్యం ఏంటన్న సహోదరుడా, ఏదో నీవు నీళ్ళల్లో మునిగినంత మాత్రాన నేను పరిశుద్ధుడయ్యాను, పరిపూర్ణుడయ్యాను అనుకుంటూ ఉంటే నీ వాటర్ బాప్టిజం నిన్ను రక్షించలేదు. ఇలాంటి మాదిరికర జీవితం నీకు నాకు కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు బోధించుతున్న నేను దాన్ని అలవర్చుకోవడానికి ప్రయాసపడుతున్నా. ప్రియులారా, దేవుడు మనల్ని అందరినీ కూడా ఆ రీతిగా ప్రయాసపడేటట్టు నడిపించి మన ద్వారా ఆయన మహింపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎంత కృప కలిగినటువంటి దేవుడు! అందుకని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఇక్కడ సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, అసూయ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రైజ్ ది లార్డ్. మరియు ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం మనం చూసినప్పుడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్. 4:32 ఈ విషయం మనతో మాట్లాడుతూ ఉంది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. క్షమించడం అంటే ఏదో బ్రదర్ నన్ను క్షమించు అని ఒక మాట అడిగి హృదయంలో ఆ జరిగినటువంటి అపకారాన్ని అలాగే పెట్టుకోవడం క్షమాపణ కింద రాదు. క్షమాపణ అనగా ఏంటి అని అంటే, అది శాశ్వతంగా ఆ విషయాన్ని మర్చిపోవాలి. శాశ్వతంగా మరెన్నడూ అవకాశం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎత్తేస్తుంటారు. నేను అప్పుడు నీకు ఇలాగ చేశాను, ఇప్పుడు ఇలాగ చేశాను అని గతాన్ని తీసుకొచ్చి ముందు పెడుతుంటారు.
అది సరైనటువంటి విధానమే కాదు. నీవు ఏం చేసావు దాన్ని కంప్లీట్గా, నీకు అతడు ఏం చేశాడు నీ విరోధి, దాన్ని కంప్లీట్గా మర్చిపోవాలి. చచ్చిన వాడు ఎలాగైతే ఏ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని లేడు, ఆ రీతిగానే క్రీస్తునందు మారు మనసు పొందిన నీవు నేను ఇతరులు మనకు చేసినటువంటి వ్యతిరేకతను, మరి చెడుగును అంతటిని కంప్లీట్గా మర్చిపోవడమే సుందర్ సింగ్ గారి జీవితం మనకు నేర్పిన సత్యం. కాబట్టి ప్రియుడా, నీవు నేను దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఈ లోకంలో వర్ధిల్లి నిన్ను చూసేటటువంటి వారు నిన్ను చూసి మారు మనసు పొందేటటువంటి రీతిగా రూపాంతరం చెందవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. అంతేకాదు, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ఆయన బలి అయినట్లు మనమును స్వార్థరహితమైన ప్రేమ కలిగి నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ఆయన బలి అయినట్లు మనమును స్వార్థరహితమైన ప్రేమ కలిగి నడుచుకొనవలెను. ప్రియులారా, ప్రేమ 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాం జనరల్గా. ఏదైనా హృదయములో స్వార్థం ఉంచుకొని ప్రేమగా నటించటం, ఇప్పుడు మన ప్రజెంట్ ఈ లోకములో మనం అనేకుల వద్ద నేను చూడగలుగుతున్నాం. ఈ కార్యం నేను ఈ సహోదరునికి నేను ఏదైనా చేస్తే నాకు అతడు ఏమి ఇస్తాడు, ఆ ప్రతిఫలాన్ని ఆశించి చేసేటటువంటి సహాయము అది ప్రేమపూర్వకంగా ఉండేది కాదు, యథార్థమైన ప్రేమ కాదు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఇక్కడ క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ఆయన బలి అయినట్లు, మన కొరకు ఆయన బలి అయినట్లు మనము స్వార్థరహితమైన ప్రేమ కలిగి నడుచుకొనవలెను. కాబట్టి మానవ జీవితంలో ఉన్నటువంటి సహజమైనటువంటి బలహీనత ఏంటి అని అంటే స్వార్థం. నీవు ఏ పని చేసినా ఆ పని నీవు ఎవరి కొరకు చేస్తున్నావు, వాడి దగ్గర నుండి ఏదో ఒక ప్రతిఫలం ఆశించి చేస్తున్నావు. ఆ ఆశ లేకుండా నీవు చేయగలిగినటువంటిది అంతా కూడా, నేను చేసేటటువంటి పని దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఆయన దగ్గర నుండి నాకు రావాలి, ఈ సహోదరుని దగ్గర నుండి నేను ఆశించడం అనేది దేవుని చిత్తం కాదు అంటే ఆ సత్యాన్ని ఎరిగి మనము ఈ ప్రవర్తనావళి ప్రకారం మనం నడిచినట్లయితే, అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, పరిశుద్ధులు సంపూర్ణులగుట లేక పరిపూర్ణులగుట ఎట్లు. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ విషయాలన్నీ మనం హృదయపూర్వకముగా దేవుని వైపు చూస్తూ ప్రతిఫలాపేక్ష ఆశించని వారముగా సమస్తము దేవునికే సమర్పించేటటువంటి ఆ దీనత్వము, ఆ ప్రేమ చివరికి ఎలాంటి ప్రేమ అంటే, ఇంకనూ మనము దుష్టులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయెను. ప్రియులారా, ఒక దుష్టుని కొరకు మరణించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమ సృష్టిలోనే కనబడదు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే సాటి. ప్రియులారా, మనం
అలాంటి స్థితిలోనికి రావాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ స్థితిలోనికి ఒకవేళ నువ్వు రాలేకపోయినా నీ ప్రయత్నం అన్నా ఉండాలి అంటాను నేను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒకరినొకడు క్షమించుడి. దేవునికి స్తోత్రం. ఎలాగూ క్షమించాలి? దేవుడు క్షమించాడు. ఆయన అంటున్నాడు, నేను నీ పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. ఆయన నీ పాపములను నేను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాదు, జరిగించాడు. ఎలాగ జరిగించాడు? తొలుకు తన ప్రాణాన్నే పెట్టాడు ఆయన. అలాంటి ప్రేమ కలిగిన హృదయం మనం కావాలని అంటే మనం పొందాలి అని, దాని ప్రకారం జీవించాలని, జీవించేటప్పుడు పరిపూర్ణతలోనికి నీవు వచ్చావో లేదో అది వేరే విషయం. ఇంకెంతకాలం పరిపూర్ణతలోకి నడిపించబడతావో అది వేరే విషయం. కానీ అలాంటి హృదయము కలిగిన ఉండాల్సినటువంటి అవసరత ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి వారికి దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యమైనటువంటి విషయం అని దయతో గమనించాల్సిందిగా మిమ్మల్ని నేను దేవుని సేవకునిగా మీ ఎదుట నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఇంకొక విషయం మనం చూస్తే ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతుంది, క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ఆయన బలి అయినట్లు మనమును స్వార్థరహితమైన ప్రేమ కలిగి నడుచుకొనవలెను. ప్రియులారా, మనం ఈ విషయాన్ని కూడా ఇందాకనే ముందుగానే మనం ధ్యానించాం. మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ఆయన బలి అయినట్లు మనమును స్వార్థరహితమైన ప్రేమను కలిగి, ఇది ముఖ్యమైనటువంటి విషయం, స్వార్థరహితమైనటువంటి ప్రేమ. ప్రేమలో ఎన్నో రకాలు ఉన్నాయి. మనం ఈ లోకంలో చెప్పుకున్నటువంటి ప్రేమలన్నీ స్వార్థపూరితమైనటువంటివి. స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. అది కేవలము నీకున్నటువంటి ప్రతిఫల అపేక్ష పూర్తయినంత వరకే ఉంటుంది. కానీ అవతల వ్యక్తి నుండి నీకు ఏ ప్రతిఫలము వచ్చేటట్లుగా లేదని నీవు గ్రహించినట్లయితే అది వెంటనే విడిచిపెట్టడం అవసరం. అలాంటి ప్రేమ దేవుని ఎంతమాత్రమును మహింపరచలేదు అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంతేకాదు, ఇక్కడ ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒక మాట మాట్లాడుతుంది. అదేంటనంటే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. దేవునికి స్తోత్రం. పరిపూర్ణతలోనికి పరిశుద్ధులుగా ఉన్నావు నిజమే. ఈ పరిశుద్ధులు 3 రకాలుగా ఉన్న మాట కూడా మనం విన్నాము. ప్రారంభికులు, కొంత అనుభవం కలిగిన వారు, పరిపూర్ణత చెందినటువంటి వారు. ఇలాంటి పరిపూర్ణత చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరు ప్రపంచంలోనంటే ఒక యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, నేను క్రీస్తును పోలి ఉండాలి
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తును పోలి ఉండడం అంటే ఏంటనంటే ఎలాంటి లోభమైనను వాటి పేరైనను ఎత్తకూడదు. దేవునికి స్తోత్రం. అవసరం వచ్చినప్పుడు ఏదో ఒకటి స్వలాభంను అపేక్షించి మాట్లాడడం, అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే మీలో జారుతుందే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. అంటే ఈ ఈ ఈ భయంకరమైనటువంటి క్రియలు మారు మనసు పొంది క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా ఎవరుడైనా వృద్ధుడైనా ఎవరైనానూ సరే దేవుని మహిమపరచవలనటువంటి ఉద్దేశము కలిగినట్లయితే నీవు మారు మనసు పొంది ఈ లోకమును జయించేటటువంటి ఆశ కలిగినటువంటి వాడువు, ఆశ కలిగిన దానవు అయినట్లయితే వాటి పేరైనను ఎత్తకూడదు. ప్రియులారా, చూడండి ఈ మాట, జారత్వమే కానీ. ప్రియులారా, జారత్వము అంటే ఏంటి? యవనస్తులే కాదు, ఈ దినాల్లో వృద్ధులు కూడాను ఇలాంటి జార కార్యములు జరిగిస్తున్నారు. ఏంటి జారత్వము అంటే? ఇంతకు ముందున్నటువంటి నిర్వచనం ప్రకారం వివాహమునకు పూర్వము యవనస్తులు ఒకరితో ఒకరు శారీరక సంబంధం కలిగి ఉండడం జారత్వం అని చెప్పబడింది. అయితే ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి 15-16 ఏళ్లలో నేను చేసుకుంటుంది. అదేమీ అబ్జెక్షనబుల్గా లేదు. ఎందుకనేంటి? ఏదో వారిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి వారికి నీవు నేనెవరూ జడ్జ్ చేయటానికి అంటున్నారు. పిల్లరా, ఇలాంటి కార్యాన్ని వివాహమునకు పూర్వము స్త్రీలు పురుషులు యవనస్తులు శరీర యొక్క క్రియలను సంతృప్తి పరుచుకునేటటువంటి క్రియను జారత్వం అన్నారు. మరి ఇప్పుడు స్త్రీయో పురుషుడో ఒకడు వృద్ధుడై ఉంటాడు, ఒకడు యవనుడై ఉంటాడు. అప్పటికి అన్నడు వాడు మరి స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి వాడు అయి ఉంటాడు. స్త్రీ అయితే పురుషుల సాంగత్యము ఎరుగునటువంటిది అయి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి విధానం మారిపోయింది. 75-87 సంవత్సరాలకు వెళ్ళినటువంటి వాడిని 25 ఏళ్ళ అమ్మాయి చేసుకుంటుంది ఇప్పుడు ఈ దినాలలో. అది ఫ్యాషన్ అయిపోయింది. దీన్నేమన్నారు? కనుక ఇక్కడ దాని పేరు కూడా ఎత్తకూడదు అంటున్నాడు. ఏ విధమైన పవిత్రతయే కానీ. కొంతమంది మాటలతో నేను ఒక ఊళ్ళో పనిచేసేటప్పుడు ఒక పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచినీళ్ళ బావి దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎటు బాలేడు, తిరగలేడు. మంచినీళ్ళ బావి ఒడ్డుకు వచ్చి కూర్చొని ఉంటాడు. యవన స్త్రీలు నీళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళలో మనవరాళ్ళు వరుసలు, కోడళ్ళు వరుసలు, మేనగోడళ్ళు వరుసలు కావలసిన వాళ్ళని అతడు ఏదో మరి దాన్ని ఏమంటారు, చెణుకు మాటలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మారు మనసు లేని పిల్లలు కాబట్టి ఈయన్ని తిడుతూ ఉంటారు. హాహాహా నవ్వుకుంటూ ఉంటాడు. చూడండి ప్రియులారా, అలాంటిది కాకుండా ఉండాలని దేవుని వాక్యం మాతో మాట్లాడుతుంది. కనుక అలాంటి వాటి పేరు కూడా ఎత్తకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ
లోభతోనే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కాబట్టి ప్రియులారా, ఈ అంశాలు మన జీవిత కాలంలో మనం అనుసరించడానికి ప్రయాసపడినట్లయితే నీ జీవితం మోడల్గా మారుతుంది. నేను చూసి అనేకులు మారడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నమైన మనం చేస్తూ ఉండాలని, సాధ్యమైనంత వరకు ఈ చెప్పబడినటువంటి వాటన్నిటినీ జయించేటటువంటి ఆ కృప దేవుని దగ్గర నుండి మనం పొంది ఆయనకు సజీవ సాక్షులుగా ఉండాలని, అనేకులను ఆ జీవితంలోనికి మార్చుటకు ప్రయాసపడిన ద్వారముగా మనం ఉండాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా ప్రేమ పరలోకపు తండ్రి, మీకు ప్రభువా, మీ మహోన్నత నామమునకు స్తుతులు వందనం చెల్లించుకుంటున్నాం. అల్పుడైన నన్ను మీ సెలవు చాటును దాచి, ప్రభువా, మీరు మాట్లాడించిన ప్రతి మాట అనేక హృదయములను తాకుటకు, అనేక హృదయములను సవరణ చేసుకునటానికి, పరిపూర్ణ పరిశుద్ధతలోనికి మార్చబట్టడానికి కృపను గ్రహించమని, మిమ్మల్ని మీరు మహింపరచుకొనమని రానయ్యన్న క్రీస్తు యేసు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడైవుడునుగాక. ఆమేన్.